కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్. మీలో ఎవరైనా మీ బంధువుల్లో కానీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ మోకాళ్ళ చిప్పి మార్పిడి అని చెప్పి చేయించుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు నిజంగా బోన్ తీసేసి మళ్ళీ అక్కడ రీప్లేస్ చేస్తున్నారంటే ఏం పెడతారు, ఎలా జరుగుతుంది సర్జరీ, నేను ఎన్నాళ్ళలో రికవర్ అవుతాను? సో మీ డౌట్స్ అన్నిటి కూడా ఈరోజు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. నమస్తే సార్. నమస్కారం. సో ఇప్పుడు ఎవరికి అసలు మోకాళ్ళ చిప్పలు మార్చాలి, ఏదైనా ఇష్యూ వస్తే అందరికీ కూడా రీప్లేస్మెంటే అవసరం అవుతుందా? అక్కడ ఏదైనా కొత్తగా టిష్యూస్ రావడం కానీ అలాంటివి ఏమి జరగవా? మేడం, ఇది మోకాళ్ళ అరుగుదల అనేది ఎవరికైనా ఏజ్ వచ్చే కొద్దీ అరుగుతాయండి. అది మోడీ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా ఒక ఏజ్ వస్తుంది, ఒక మనిషికి 60-70 ఏళ్ళు వస్తుందంటే ఆటోమేటిక్గా అరుగుతాయి. 60-70 ఏళ్ళు వాళ్ళకి అరుగుతాయా, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోకాళ్ళ చిప్పల అరుగుదల ఉంటుందా? వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం తొందరగా అరుగుతాయండి. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇంతకుముందు చిన్నప్పుడు ఏదైనా పడ్డా, దెబ్బ తగిలినా, మోకాళ్ళకి లైక్ మెనిస్కస్ ఏమైనా చినిగిపోయినా, సో వెయిట్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్ గా, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 కేజీలు ఉన్నా, నా బరువు ఎవరు మోయాలి? నా మోకాళ్ళే కదా. సో నేను 70 కేజీలు ఉన్నాను అనుకోండి, అప్పుడు నా ఈచ్ మోకాళ్ళ మీద 35 కేజీస్ లోడ్ పడుతుంది. సో 90 కేజీస్ ఉన్నప్పుడు 45 కేజీస్ ఈచ్ మోకాళ్ళ మీద లోడ్ పడుతుంది. సో వెయిట్ ఎక్కువ ఉండే కొద్దీ మోకాళ్ళ మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. సో మోకాళ్ళు అరిగే ఛాన్స్ ఎక్కువ. అట్లా పొలం పనులు చేసుకునే వాళ్ళు, హెవీ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు, భుజం మీద వెయిట్స్ ఎక్కువ వేసుకొని వర్క్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఆబ్వియస్గా మోకాళ్ళు ఎక్కువ అరుగుతుంది వెన్ కంపేర్ టు నార్మల్ సాఫ్ట్వేర్ టైపు లేదా ఆఫీస్ వర్క్ టైపు జాబ్ చేసే వాళ్ళలో పోలిస్తే. సో యా, వెయిట్ విల్ డెఫినెట్లీ ప్లే ఎ రోల్. ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎలా డిసైడ్ చేస్తారు వీళ్ళకి రీప్లేస్మెంట్ అవసరం అని చెప్పి, ఎలా చేస్తారు అది? యా, లైక్ ఇప్పుడు ఫస్ట్ ఎక్స్రే చేయిస్తామండి. బేసిక్గా ఫస్ట్ పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాము. వాళ్ళు నడిచిన దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది అసలు మోకాళ్ళు ఎంత సివియర్గా అరిగినాయి. లైక్ ఫుల్గా మోకాళ్ళు అరిగిన వాళ్ళు ఇలా నడుస్తారు, మీరు ఊర్లలో చూస్తే ఫుల్గా ఇలా నడుస్తారు అనమాట. సో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది రఫ్గా. సో తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాము. క్రెపిటస్ ఎలా ఉంది, మీడియల్ జాయింట్ లైన్ టెండర్నెస్ ఎలా ఉంది, వేరే ఎముకలు మోకాలు వంకరపోతుంది కదా, ఎంత వంకర పోయింది, ఇవన్నీ చూస్తాం అనమాట. దెన్ వాళ్ళకి ఇంకా వాళ్ళే వస్తారు బేసిక్గా సర్జరీ అని. లైక్ వాళ్ళ బంధువులకి ఎవరొకరికి చేయించుకున్న వాళ్ళు బాగా సెట్ అయ్యి మంచిగా నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళే వస్తారు. ఓకే, సో ఎలాంటి ఇంప్లాంట్ టైప్స్ అనేవి యూజ్ చేస్తారు ఇప్పుడు సర్జరీలో? చాలా ఉన్నాయండి. కోబాల్ట్ క్రోమ్ అని, టైటానియం అని, గోల్డ్ కోటెడ్ ఇంప్లాంట్స్ అని, చాలా రకాలు ఉన్నాయి, ఆక్సినియం అని. సో బేసిక్ గా బై అండ్ లార్జ్ ఏంటంటే చాలా మంది ఇదే అడుగుతారు, సార్ ఇంప్లాంట్ ఏది బెటర్ అని. ఇంప్లాంట్ బట్టి ఉండదండి, మనం చేసే సర్జరీ టెక్నిక్ బట్టి ఆధారపడి ఉంటది. మనం మంచిగా చేస్తే అది చాలా ఎక్కువ వెళ్ళి వస్తుంది అట్లా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే వయసు రీత్యా వచ్చి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి ఇట్లా రీప్లేస్మెంట్స్ అనేవి మోకాళ్ళ చిప్పలు మార్పిడి అవసరం అవుతుంది. మరి వాళ్ళ బాడీ ఇది టాలరేట్ చేస్తుందా? కాంప్లికేషన్స్ ఏం రావా ఆఫ్టర్ సర్జరీ? కాంప్లికేషన్స్ వస్తాయండి, వస్తాయి కొన్ని రేర్ గా. లైక్ 100లో ఒకళ్ళకి, 200 మందిలో ఒకళ్ళకి అది ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇంప్లాంట్ లూజ్ అవ్వచ్చు, లేదా వూండ్ నుంచి ఏదన్నా చీమ్ గారడం లాంటివి రావచ్చు, అవి రేర్ అనమాట. ఓకే, సరే ఇంప్లాంట్ లూజ్ అయిపోయింది, అక్కడ మళ్ళీ సర్జరీ అవసరం అవుతుందా? అవునండి, డెఫినెట్ గా. ఒకవేళ ఇంప్లాంట్ కనుక లూజ్ అయింది అంటే ఇంకా మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుందా? తరోగా వాష్ చేసి అవసరమైతే ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి. ఓకే, అలాంటి కేసెస్ వస్తాయా ఒకసారి చేశాక మళ్ళీ చేయాల్సి? వస్తాయండి. సో అంటే మీరు చెప్పిన ప్రికాషన్స్ వాళ్ళు పాటించడం లేకపోవడం వలన, లేదా ఫుడ్ హ్యాబిట్స్ వలన? ఫుడ్ హ్యాబిట్స్ కి ఇంప్లాంట్ లూజ్ అవడానికి రీజన్ ఏం లేదు మేడం, రేర్ గా వస్తాయి అవి కాంప్లికేషన్స్. ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి, లైక్ ఇంట్రాప్ బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోవడం ఇట్లా. సో అందుకనే నేను బైలేటరల్ కంటే కూడా యూజువల్ గా ఒక సింగిల్ ని ఒకసారి చేయించుకొని మళ్ళీ 1-2 months తర్వాత ఇంకో మోకాలు చేయించుకోండి అని చెప్తాను. ఒకేసారి 2 మోకాళ్ళు మార్చుకోండి. పేషెంట్లు అడుగుతారు, సార్ ఒకేసారి 2 చేసేయండి సార్, నాకు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి అడ్మిషన్కి వచ్చే పని ఉండదు అని అంటుంటారు. కానీ బట్ చాలా మంది తట్టుకోలేరు, చాలా పెయిన్ ఉంటుంది, బ్లడ్ లాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ గా నార్మల్ లైఫ్ స్టైల్ రావడానికి ఎంత టైం పడుతుంది? రఫ్ గా 2-3 weeks టైం పడుతుంది. 2-3 weeks.
అవునండి. తక్కువ టైమే పర్వాలేదు, మరీ ఒక మంత్స్ లో కాకుండా. ఓకే. ఈ ఇంప్లాంట్ అనేది మీరు సర్జరీ తర్వాత ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది కదా, లాంగివిటీ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది? రఫ్గా అండి బై అండ్ లార్జ్ ఇంప్లాంట్ 15 to 20 years ఉంటుందండి. ఓ. సో అందుకనే కదండి మనం ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు చేస్తామంటే అది 75 ఏళ్ళ వరకు వస్తుంది. మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 75 years. సో 60 ఏళ్ళ వాళ్ళకి కనుక చేస్తే కరెక్ట్ 75 వరకు అది వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఓకే. సో అందుకని అనమాట. కొన్నిసార్లు కొన్ని కంపెనీలు 20 years అని కూడా క్లెయిమ్ చేస్తాయి, కొంతమంది 25 అని కూడా క్లెయిమ్ చేస్తారు, కానీ బట్ రఫ్గా 15 to 20 years వస్తుందండి ఇంప్లాంట్. ఓకే. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి, చాలా హాస్పిటల్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి. రోబోటిక్ సర్జరీస్ బెటరా లేకపోతే కన్వెన్షనల్ సర్జరీస్ అనేవి బెటరా? మీరు ఏది సజెస్ట్ చేస్తారు? రోబోటిక్ సర్జరీ ఏంటంటేనండి కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్కి అది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, బట్ కన్వెన్షనల్గా కూడా ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ఫర్ సింపుల్ కేసెస్కి రోబో అయినా కన్వెన్షనల్గా మనం రెగ్యులర్గా చేసే టీకేఆర్ అండ్ ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. బట్ రోబో మనకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే లైక్ ఏదైనా ఫీమర్లో ఆల్రెడీ సర్జరీ రాడ్ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి టీకేఆర్ చేయాలంటే రోబో చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఓకే. సో వీళ్ళు ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వచ్చు అంటే హ్యాపీగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు రెగ్యులర్ చేసుకోవాలి అన్నప్పుడు ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో? రఫ్గా యూజువల్గా ఈరోజు సర్జరీ చేస్తే Day 3 మనం డిశ్చార్జ్ చేస్తామండి. POD 3 అంటే పోస్ట్ ఆపరేటివ్ Day 3 రోజు వాళ్ళకి డిశ్చార్జ్ చేస్తాం. సూచర్ రిమూవల్ అనేది ఎప్పుడు చేస్తారు? మేడం యూజువల్గా 14 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్జరీ రిమూవ్ చేస్తామండి. అంటే ఈరోజు సర్జరీ చేస్తే ఫస్ట్ డ్రెస్సింగ్ 2 days తర్వాత మా హాస్పిటల్లో మేమే చేస్తాం. ఒక 1 week తర్వాత మళ్ళీ వాళ్ళని రమ్మంటాం, అప్పుడు ఒక డ్రెస్సింగ్ చేస్తాము. 2 weeks తర్వాత వాళ్ళని రమ్మంటాము, ఇంకప్పుడు కుట్లిప్ప తీసేస్తాము. సో రఫ్గా 2 weeks. చాలా మందికి భయం ఏముంటుందంటే మన బాడీలోంచి ఒక పార్ట్ తీసేస్తున్నారు అంటే ఇది తీసేస్తే మళ్ళీ అవి మనకి సెట్ అవ్వవేమో అని చెప్పి. సో అసలు డాక్టర్కి మీరు చెప్తే వింటారు కాబట్టి ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయినప్పుడు అసలు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం కానీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మీ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి? మేడం ఎవరికైనా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు 60 years వచ్చారు, ఫిట్గా ఉన్నారు, మేజర్ ఇష్యూస్ లేవు, సర్జరీ చేయించుకోగలరు, నడవడానికి విపరీతమైన నొప్పులు ఉన్నాయి, కేవలం మోకాళ్ళ నొప్పుల వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే, మందులు వాడినా నొప్పులు తగ్గడం లేదు అని అనుకుంటే ఇది బెస్ట్ సర్జరీ అండి. వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అన్నారు వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పి. చాలా మంది ఏంటంటే ఊర్లలో ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు ఒక 10 years నుంచి ఉన్నా సరే దాన్ని ఒక నొప్పిగానే చూస్తారు, కానీ సర్జరీ వరకు వెళ్ళాలని వాళ్ళకి తెలియదు. ఎవరెవరు అసలు సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది? వాళ్ళకి ఎలా అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది ఎలా చేసుకోవాలి? సర్జరీ వరకు ఎవరెవరు వెళ్తారు అంటే ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు సివియర్ గా ఉంటాయో, ఎవరికైతే టాబ్లెట్లు వేసుకున్న నొప్పులు తగ్గడం లేదో, ఎవరైనా సర్జరీకి ఎందుకు వెళ్తారు మేడం? ఫస్ట్ సర్జరీకి ఎవరైనా నేనైనా వెళ్తానా? సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. మనం టాబ్లెట్లు వేసుకున్నా తగ్గడం లేదు, లైక్ లిటరల్ గా అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం. కొంతమంది ఆల్రెడీ ఇంజక్షన్లు తీసుకుంటారు, ఇంజక్షన్లు తీసుకున్న నొప్పులు తగ్గడం లేదు. జీవితం ఓన్లీ మోకాళ్ళ నొప్పుల వల్ల వాళ్ళకి భయంకరంగా నొప్పులతో ఇంకా నరకం అనుభవిస్తున్నారంటే అప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి. ఫిట్ గా ఉన్నారు, 60-65 years, కార్డియాక్ పరంగా ఫిట్ గా ఉన్నారు, న్యూరో పరంగా ఫిట్ గా ఉన్నారు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పేషెంట్ విత్ కాంప్లికేషన్స్ తో వచ్చారనుకోండి, తనకి ఏదో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంట్లో అండ్ ఈ మోకాళ్ళ సర్జరీ కూడా అవసరమైంది. సో వాళ్ళకి మీరు సర్జరీ చేస్తారా లేకపోతే మెడికేషన్ సజెస్ట్ చేస్తారా? ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తామండి, తగ్గట్లేదంటే లాస్ట్ ఆప్షన్. ఓకే. కాంప్లికేషన్స్ ఉంటాయా వాళ్ళలో? ఇప్పుడు షుగర్ ఉంది, వాళ్ళకి మీరు రీప్లేస్మెంట్ చేయాలనుకోండి, వాళ్ళకి ముందుగా వాళ్ళు ఎలా రెడీ చేస్తారు అంటే ఈ షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ? కొన్ని టెస్ట్లు ఉంటాయండి, లైక్ ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ లంచ్ షుగర్స్, HbA1c, LFT, RFT, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, వైరల్ మార్కర్స్, బ్లడ్ గ్రూప్, RH టైపింగ్. తర్వాత నేను చూస్తాను, కార్డియాలజీ డాక్టర్ గారు చూస్తారు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు చూస్తారు, అనస్థెటిస్ట్ చూస్తారు. వీళ్ళందరూ చూసి ఇవన్నీ బాగానే ఉన్నాయి, పేషెంట్ కి టాయిలెట్ కి ఇబ్బంది లేదు, లెట్రిన్ కి ఇబ్బంది లేదు, అన్ని చూసి ఫిట్ గా ఉన్నారనుకుంటే ఫిట్ దెన్ విల్ టేక్ దెమ్ ఫర్ సర్జరీ. ఇప్పుడు అందరితో కంపేర్ చేస్తే షుగర్ పేషెంట్స్ కి వాళ్ళకి అసలు ప్రత్యేక స్థానం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి నార్మల్ గా చిన్న గీత పడితేనే తగ్గడానికి చాలా టైం పడుతుంది. మరి నీ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళ బాడీ టాలరేట్ చేస్తుందా? షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఎందుకు చేయలేరండి, హ్యాపీగా చేయొచ్చు. షుగర్ కంట్రోల్లో ఉంటే చేసుకోవచ్చు.
చాలా మంది భయపడతారు మీరు అన్నట్టు, షుగర్ ఉంటే మళ్ళీ సెట్ అవుతుందా లేదా అని. అలా ఏం ఉండదండి, హ్యాపీగా చేసుకోవచ్చు. షుగర్స్ కంట్రోల్లో ఉంటే చాలు. ప్రీ ఆఫ్ షుగర్స్ మనం ఎట్లా కంట్రోల్ చేస్తాము, 200 లోపల ఉంటే సర్జరీకి తీసుకుంటామండి. పోస్ట్ ఆఫ్ ఇమ్మీడియట్ గా వాళ్ళకి అవసరం అవుతే ఉంటాయి మేడం, అవసరం అయితే ఇన్సులిన్ మీద పెడతారు, బట్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం కాదు, అస్సలు కాదు, మీరేం వరీ అవుతుంది. సో ఎవరైనా కానీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి అన్నప్పుడు మీకు వచ్చే కొన్ని డౌట్స్ అయితే నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.